కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుక కరిచింది. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోగిని ఐసీయూలో ఎలుక కరవడం ఒక్కసారిగా కలవరం రేపింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్ను ఎలుకలు కొరికిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. మెదడు సంబంధించిన సమస్యతో చికిత్స పొందుతున్న ముజీబుద్దీన్ను ఎలుక కరిచింది. చేతివేళ్లు, కాళ్లను ఎలుక కొరకడంతో గాయాలయ్యాయి. దీంతో కామారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ వెళ్లి పరిశీలించారు. ఐసీయూలో రోగి చికిత్స పొందుతున్న వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎలుక కరిచిన ఆనవాళ్లను, ఎలుకలు ఐసీయూలోకి ఎలా వచ్చాయని ఆరా తీశారు అజయ్ కుమార్. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటూ సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం రికార్డులను పరిశీలించి వివరాలను వెల్లడించారు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్. అయితే ఆయన చెప్పిన మాటలు విస్తుగొలుపుతున్నాయి. వారం రోజులుగా బాధితుడు కోమాలోనే ఉన్నాడని, స్పృహలో కూడా లేడని చెప్పారు. ఐసీయూ వార్డులోకి ఎలుకలు రావడానికి స్థానికంగా జరుగుతున్న నిర్మాణ పనులు, రోగి బంధువులు తినిపడేసిన అన్నం మెతుకులే కారణమని చెప్పారు. దవాఖానా సిబ్బంది నిర్లక్ష్యాన్ని రోగులకు ఆపాదిస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఇచ్చిన వివరణకు అందరూ ఆశ్చర్యపోయారు. రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై కామారెడ్డి కలెక్టర్ జితేష్ ఏ పాటిల్ ప్రభుత్వానికి నివేదిక పంపించగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ త్రివేణి నలుగురిపై చర్యలు తీసుకున్నారు. వైద్యురాలు కావ్య, ఇన్ఛార్జి జనరల్ మెడిసిన్ వైద్యుడు సంపత్ కుమార్, స్టాఫ్ నర్స్ మంజులను సస్పెండ్ చేయగా సూపరింటెండెంట్ విజయలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. డిఎంఈ విభాగ డైరెక్టర్లను సస్పెండ్ చేయడంపై తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. పేషెంట్కు వైద్యం చేయడం వరకే డాక్టర్ల బాధ్యత. దవాఖానలో ఎలుకలు ఉండకుండా చూడడం శానిటేషన్ సిబ్బంది, సంబంధిత అధికారుల బాధ్యత అని ఓ ప్రకటనలో వెల్లడించారు. డాక్టర్లపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని, లేకపోతే రాష్ట్రంలో ఉన్న టీచింగ్ వైద్యులంతా సమ్మెకు సిద్ధమవుతారని హెచ్చరించారు.